అందరికీ నమస్తే. నేను కోటేశ్వరి పసుపులేటి, మీ టీనేజ్ వెల్నెస్ కోచ్. ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో టీనేజ్ గర్ల్స్ మదర్స్ ఎక్కువగా చెప్పే ప్రాబ్లం, మా పాప మొబైల్లో ప్రతిదానికి పర్సనల్ లాక్ యూజ్ చేస్తుంది. మనం ఓపెన్ చేసి చూడడానికి కూడా వీలు లేకుండా అన్నిటికీ లాక్స్ సెట్ చేసుకుంది. అలాగే ఎక్కువగా మొబైల్ యూజ్ చేస్తుంది. అదేమని అడిగితే చిరాకు, కోపం చూపిస్తుందే తప్ప మొబైల్ వాడడం అయితే తగ్గించడం లేదు. ఇలా అయితే అసలు తన భవిష్యత్తు ఏమవుతుందోనని నాకు చాలా భయంగా ఉంది అని చెప్తున్నారు. ఫస్ట్ వన్, పిల్లలు మొబైల్ వాడడం తగ్గించాలి అంటే వాళ్ళకి వేరే ఏదైనా యాటిట్యూడ్ అనేది అలవాటు చేయాలి. వాళ్ళకి వాళ్ళ లైఫ్లో యూజ్ అయ్యే ఏదైనా హ్యాబిట్ని మనం అలవాటు చేయాలి, ప్రాక్టీస్ చేపియాలి. పిల్లలు ఎప్పుడైనా సరే, పిల్లలే కాదు పెద్దలైనా కానీ ఇప్పుడు చూడండి, ఖాళీ దొరికితే ఎవరి చేతిలోనైనా మొబైల్ ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటారు. మనల్ని చూసే మన పిల్లలు అది నేర్చుకుంటూ ఉంటారు. ఇక పిల్లలు ప్రతిదానికి లాక్, పాస్వర్డ్ యూజ్ చేస్తున్నారు అంటే నేను అందరూ మదర్స్ గురించి చెప్పడం లేదు, కొంతమంది మదర్స్ గురించి చెప్తున్నాను. చాలామంది మదర్సు పిల్లలకి మొబైల్ ఇవ్వరు. అలాగే దానికి పర్సనల్ లాక్ యూజ్ చేస్తూ ఉంటారు. వాట్సాప్, ఫేస్బుక్ ఏదైనా కావచ్చు. పిల్లలకి ఆ లాక్ చెప్తే ఫోన్ లాక్ ఓపెన్ చేసి ఎక్కడ వాడేస్తారోనని ఆ లాక్ చెప్పరు. అలాగే పిల్లల్ని మొబైల్ వాడొద్దు, పక్కన పడేయంటూ ఆ మొబైల్లో బ్యూటీ టిప్స్, అలాగే శారీస్ ఇవి చూస్తూ ఉంటారు. అసలు మదర్గా మనం పాటించకుండా మనకు పిల్లలకు చెప్తే, అమ్మ చేస్తుంది కదా, నన్నైతే చూడొద్దు అంటుంది, అమ్మ అయితే చూస్తుంది కదా అన్న ఆలోచనతో వాళ్ళు మా మాట వినరు. ప్రతి ఫ్యామిలీ కూడా ఒక రూల్ అనేది పాటిస్తే తప్పకుండా పిల్లలు ఈ మొబైల్ని వాడడం అనేది తగ్గించవచ్చు. ప్రతిరోజు నైట్ ఈ టైం నుండి మార్నింగ్ ఈ టైం వరకు మన ఫ్యామిలీలో ఎవరు మొబైల్ వాడడానికి వీల్లేదు. మదర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, చైల్డ్ అవ్వచ్చు, అందరం కూడా నైటు 8-8:30 అవ్వగానే మొబైల్స్ అన్నీ పక్కన పడేద్దాం. సరదాగా ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడుకుందాం. అలాగే రోజులో మనం ఇన్ని గంటలే మొబైల్స్ యూస్ చేయాలి, స్టడీకి మీరు ఇన్ అవర్స్ యూస్ చేయాలి, గేమ్స్ అలాగే ఏదైనా ఎంటర్టైన్మెంట్ కోసం రోజులో ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 20 మినిట్స్ లేదా ఒక హాఫ్ అన్ అవర్, అంతకు మించి మీరు వాడకూడదు. అలా అయితేనే మీరు మొబైల్ యూస్ చేయండి అని వాళ్ళకు చెప్పాలి. వాళ్ళ ముందు మదర్ కానీ ఫాదర్ కానీ ఆ మొబైల్ వాడడాన్ని తగ్గించాలి. నేను చాలామంది పేరెంట్స్ని చూస్తూ ఉంటాను. పాప కానీ బాబు కానీ ప్రోగ్రెస్ కార్డ్తో ఇంటికి వస్తే ఈ మొబైల్ని స్క్రోల్ చేస్తూ ఫాదరు అసలు వాడికి ఎన్ని మార్కులు వచ్చాయి, ఏ సబ్జెక్ట్ ఎలా రాశాడనేది కూడా చూడకుండా సైన్ చేసే పేరెంట్స్ ఉన్నారు. చాలామంది మదర్స్ని చూస్తూ ఉంటాం. టీవీలో సీరియల్స్ చూస్తూ అసలు వాడు చదువుతున్నాడా, చదువుతున్నట్టు యాక్ట్ చేస్తున్నాడా కూడా పట్టించుకోరు. మన పిల్లలు ఒక టీనేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకున్న కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ని మార్చుకుంటేనే వాళ్ళ హ్యాబిట్స్ని మనం మార్చగలం. మరీ ఇప్పుడున్న జనరేషన్ చాలా షార్ప్గా ఉన్నారు. టీనేజ్లో వాళ్ళ బ్రెయిన్ చాలా షార్పు. పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలంటే ముందు తల్లిదండ్రులు పాటిస్తూ అది పిల్లలకి చెప్పాలి. మొబైల్ని 24 అవర్స్ ఆఫీస్ నుండి రాగానే చూస్తున్న తండ్రి, నువ్వు మొబైల్ ఇంటికి వస్తే చాలు మొబైల్ చూస్తుంటావు, స్టడీ మీద అస్సలు ఫోకస్ లేదు అంటే వాళ్ళు వినరు. పిల్లలు చదువుతున్న టైంలో తండ్రి పక్కన కూర్చొని ఆఫీస్ వర్క్ చేస్తూ న్యూస్ పేపర్ చదువుతూ వాళ్ళకి తెలియని, వాళ్ళకి రాని సబ్జెక్ట్లో ఎందులో అయితే వీక్ ఉన్నారో అందులో వీలున్నంత వరకు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్తూ ఒక మదరో ఫాదర్ వాళ్ళ పక్కన ఉంటే పిల్లలు ఖచ్చితంగా స్టడీ మీద ఫోకస్ చేస్తారు. తల్లిదండ్రులు ఎప్పుడైతే
ఈ మొబైల్కి పర్సనల్ లాక్స్ యూస్ చేయకుండా పిల్లలు ఏ టైంలో అడిగినా ఇవ్వగలుగుతారో, నైటు ఒక రెగ్యులర్ టైంలో ఫోన్ పక్కన పెట్టగలుగుతారో పిల్లలు కూడా ఆటోమేటిక్గా ఆ మొబైల్ వాడకం అనేది తగ్గించి మన మాట వాళ్ళు వింటారు. ఏదైనా సరే ముందు పేరెంట్స్గా మనం పాటించాలి. ఆ తరువాతే మన పిల్లలకి మనం ఒక సజెషన్ అనేది ఇవ్వాలి. మరి నా టిప్ మీకు కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.